ఆదిలాబాద్ లోక్సభ ఎన్నికల్లో కౌంటింగ్ రేపు ఉదయం 8 గంటలకు మొదలు కానుంది. 2200 ఈవీఎంలలో 12 మంది అభ్యర్థుల భవిష్యత్తు తేలనుంది. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భారీ బందోబస్తు మధ్య ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఫలితాలు తేలడానికి కొన్ని గంటలే ఉండడంతో అటు అభ్యర్థులతో పాటు ఇటు ప్రజల్లో టెన్షన్ మొదలైంది. దీనిపై మరింత సమాచారం మా ఆదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. మొత్తంలో లోక్సభ ఎన్నికల కౌంటింగ్ రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. అందులో భాగంగానే ఆదిలాబాద్ లోక్సభ ఎన్నికల కౌంటింగ్ కూడా రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్నది. 3 కేంద్రాలలో సంజీవ్ గాంధీ పాలిటెక్నిక్ కాలేజీ, డిటిడిసి మరియు సోషల్ వెల్ఫేర్ స్కూల్లో 3 కేంద్రాలలో ఎన్నికల కౌంటింగ్ మొదలవుతున్నది. 12,60,563 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ అసెంబ్లీ సెగ్మెంట్లలో 3 జిల్లాలలో ఉన్నారు. ఒకటి ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్ జిల్లా, ఆసిఫాబాద్ మూడు జిల్లాల పరిధిలోని 3 కేంద్రాల్లో కౌంటింగ్ ప్రారంభమవుతుంది. అయితే మొత్తం 26 రౌండ్లు ఉన్నాయి. అత్యధికంగా ఆసిఫాబాద్ నియోజకవర్గంలో 26 రౌండ్లు, అతి తక్కువగా ఆదిలాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లో 21 రౌండ్లు ఉన్నాయి. ఒక రౌండ్కు 15 నిమిషాల వరకు సమయం పడుతుంది. సో ఉదయం 8 గంటలకు స్టార్ట్ అయిందంటే 12 నుంచి 1 గంట మధ్యకు తుది ఫలితం వచ్చే అవకాశం అయితే మనకు ఎక్కువగా కనిపిస్తుంది. ఈ అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎక్కువగా ఆసిఫాబాద్లో 26 రౌండ్లు ఉన్నాయి. ఒక రౌండ్కు 14 టేబుల్ లెక్క చొప్పున మొత్తం 159 రౌండ్లు ఏర్పాటు చేశారు ఈ పకడ్బందీ. అయితే ఈ కౌంటింగ్ని చాలా పకడ్బందీగా ఏర్పాటు చేశారు. ఈ కౌంటింగ్ కేంద్రాల్లో 3 అంచెల పద్ధతి ప్రకారంగా సిబ్బందిని ఏర్పాటు చేశారు. కేంద్ర బలగాలు, రాష్ట్ర బలగాలు, మన స్థానిక బలగాలతో 3 పకడ్బందీగా ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరికి పాసు కూడా ఖచ్చితంగా ఇష్యూ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసు మాత్రం చాలా ప్రతిష్టబద్ధంగా ఏర్పాటు చేశారు. ఎలక్షన్ కమిషన్ కూడా శాంతి భద్రతతో ఉండాలని చెప్పేసి ఒకటి ప్రతిష్టాత్మకంగా తీసుకునే చేసింది. ఈ ఆదిలాబాద్ సెగ్మెంటు ఫలితం దాదాపు మధ్యాహ్నం 3 గంటల వరకు తెలుస్తుంది. కానీ ఎన్నికల కమిషనర్ సాయంత్రం 6 గంటల వరకు అధికారికంగా ప్రకటించే అవకాశాలు అయితే మనకు ఎక్కువ కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఇటు 12 మంది అభ్యర్థులు, ఈ ఆదిలాబాద్ సెగ్మెంట్లో 12 మంది అభ్యర్థులు ఉన్నారు. ఈ అభ్యర్థులతో పాటు ఇక్కడ ప్రజలు కూడా ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నారు. ఈ ఎలక్షన్ కౌంటింగ్ ఏదైతే ఉత్కంఠభరితంగా చూస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ రేపు మధ్యాహ్నం వరకు ఫలితం వేచి చూడాల్సిన ఎంతైనా ఉంది. కెమెరామెన్ సురేష్ తోటి శ్రీనివాస్, ఆదిలాబాద్ నుండి.